హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా నాన్న అయితే వాళ్ళ మనల కోసం ఏదో తయారు చేస్తున్నాడు అనమాట. ఏం తయారు చేస్తున్నాడో చూసేద్దాం ఇలా వీడియోలో. మొదటికి ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నారు, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం తయారు చేస్తున్నాడు ఆయన? అంతా రెడీ అయినాక చూపిస్తా. మనోడైతే ఉయ్యాలో పనుకొని నిద్రపోతా ఉండు, వాళ్ళ నాయన అయితే అన్నం తింటా ఉండు అనమాట. వెరీ గుడ్. ఈరోజు ఏం కూర చేసింది మీ అత్త? ఇక్కడ చుట్టూ మాడి చెట్లు ఉన్నాయనేసి ప్రతి దాంట్లో మాడికాయ వేస్తుంది అత్త, పులుపు వేస్తుంది అంతా. ఎంత చెప్పేసాడు ఇంట్లో, నేను కొలతలు వేస్తున్నాడు. మా చూస్తే ఇంకా మా అత్త సుజన కోతిలాగా ఆ పేర్లు చూస్తూ ఉంది. ఈ పక్క మా మామ అయితే తయారు చేస్తున్నాడు. ఈరోజు ఆచార్య అయిపోయినాడు మనోడి కోసం కేవలం చూడు. కరెక్ట్గా ఆచారం సంబంధించిన వస్తువులే మా కాడ. ఈ కంట్లో కొట్టుకునేస్తున్నారు వాళ్ళు. నీ కాడ కూర్చోన్నారు వీళ్ళు, ఏమైనా జరుగు కూర్చోండి మీరు. ఆడ వరకు గొడవలు వచ్చాను. ఆడ అయిపోయింది, కాలు గొంతేసాడు. కాలేదా? నువ్వే చెప్పేస్తున్నా గాయత్రి ముందు. అదేం చేస్తానో మనం తెలియకుండా సస్పెన్స్లో ఉంటే గాయత్రి నోట్లో చేతి తాగదంట. టేపు చిన్న టేపు కదా, కొలతలు 2 సరిపోయినాయా? అది పొట్టి ఒక పొడుగు ఉందా? ఇదో కనబడుతుంది అడిగి కట్టేసి ఇందాక కట్టలే మెత్తదాన్ని ఊడిపోయి ఉంటుంది. అంతేనా? అయితే రేపేసిన ఇంక లేదు, ఏడస్తా ఉంటాం మళ్ళీ ఎండ. సరిపోయింది. ఏమైంది? ఏమైనా గాయత్రి కూడా తెలిపి వచ్చింది మొహం ఎడకు వచ్చేసరికి. రాదు ఎందుకు చెప్పా, ఆనందం వచ్చింది కాబట్టి మొహంలో తెంపు వచ్చింది, కళ్ళగల అంటుంది. ఓకేనా? అబ్బోడు వచ్చాడు తెలుపా? నీళ్ళు పడ్డాయా? ఏడబడినాయా? బోర్లా కాదు, బావిలో నీళ్ళు, స్వస్థమైన నీళ్ళు కాబట్టి అందుకనే. ఏమవా మనిషి పని వేస్తాం. సుజన బాగా వచ్చింది కలరా. ఎవరు వచ్చారు రాఫిన పర్లేదు. సుజన సూపర్గా వచ్చింది కలర్. సుజనా యాంది ఇంటికి నువ్వు ఒకటి నువ్వా పొలు తెరువా ఇయ్యని అందంగా. జాగ్రత్త, సుత్తి వాటంతో పోతుంది. దానికుంటా చూడు మామూలుగా సెల్ కొట్టేది ఎవరికడా స్లాబ్లు కొడుతుంటా చూడు. వాళ్ళకి అంట సుత్తి నాయన తీసేదానికి వేసేదానికి ఉంటుంది. పాటొక్కే దెబ్బకి వెళ్ళిపోతుంటుంది కదా సెంటరింగ్ కొట్టే అక్కడ సరిగ్గా ఉంటుంది సుత్తి. దాన్ని కూడా అన్ని వాళ్ళు కదమ్మా, బాగా కష్టమా రాయితీ కొట్టాలి. ఇద్దరా అయ్యా
ఎంతమంది చేస్తుంది పని దో సీల్ మజా స్పీడ్ స్పీడ్ పెరగాలి 2 రావాలి ప్రతి ఏదే బొక్క అయిపోతుంది ఇంకా సారిపోదా అయ్యా జనరేట్ అనుకుంటున్నా మళ్ళీ నువ్వా ఈ సీజన్లో కానీ 2 వదిలేరా అబ్బాయిలే ఉంటుంది కథ ఇది ఆడమో చిన్న దూరం ఎదురే ఈ పక్క కర్ర ఈ పక్క మనిషి ఆ పక్క మనిషి ఏయ్ అంతేనా డబలా ఇంకొంచెం ముందుకు రావాలి ఎదురే పైకి ఇంకా అదే కొలత గట్టిలా నెర అట్టు ముడిసిని వస్తుంది దేనికి సరిపోయింది వచ్చారా ఏమో తగ్గింది అట్టు ఎక్కువ మ్యాసేజ్ అట్టే తగ్గింది బిల్స్ కడుతుంది ఏమా ఈ టైల్ వస్తే ఎయ్ తీసుకురా మెల్లి దానికి కొంచెం దూరం వచ్చి మెల్లి వేసుకుంటూ రావాలి దానికి అట్ట పెడుతున్నారు అట్ట కదా ఇది మా మామ అల్లడం మంచాన్నే పోయి పడుకోతున్నాడు అయ్యా సరేనా మంచం నాయనా పెద్ద మంచం కానీ అయితే ఇంకా లేదు మా ఇక్కడ చూడు ఎంతమంది ఆ చిన్న మంచానికి అల్లే వాళ్ళు ఇక్కడ పట్టే వాళ్ళు ఇక్కడ చూసేవాళ్ళు నాయనా ఇది చిన్న కదా ఇప్పుడు జాయింట్ కావాలి రెడీ ఇక్కడ మలుచుకోవడానికి ఇదిగా అది పారేనమ్మా అంత ఎత్తుకోమా లేదంటే నీకు అదో ఈ విధంగా వస్తుంటుంది పేర్లు కోసం తలక నొప్పిది లూజ్ ఎక్కిచ్చేస్తారు కదా ఇప్పుడు పూరి అటాక్తుంది తెలీదు సరిపోయా
ఈ మంచం తయారు చేయని చూడు ఎన్ని తిప్పబడుతున్నాడా. ఇది క్రాస్ వేయించినాడు మాడ ఇటు ఉంది మూలకి ఇదా కదా. అయా ఇది బెండ్ అయింది ఇదా మావా, బెండ్ అయినట్టు ఉంది ఇది. దో ఊరే దీని దొక్కేస్తాను నేనా. అంతగా మంచమా, దాన్ని కొట్టే మంచం లేదు ఇప్పుడు. మనోడ కోసం చేసిన చిన్న మంచం. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు అడిగారు కదా, ఇప్పుడు చూడండి ఒకసారి. టెంటనే ఇది మనోడ కోసం ప్రత్యేకంగా చేయబడిన మంచం. ఈ మంచం ఒక్కోసారి ఎక్కడెక్కడ లేచిపోతుంది, కానీ సింపుల్గా ఉంది కదా అదానికి సరిపోద్దులే మనిషికి. మంచా కొంచెం హైట్ తగ్గించిన బాగున్నా సరిపోద్దు, కానీ పావులు గురించి తర్వాత అంతే. ఇప్పుడు చేసిన వాళ్ళు కూర్చోండి అన్నమాట. ఇంట్లో కష్టం బాగుంది కూర్చోవాలి. కూర్చుని ఇంకో అట్టే దబ్బడికి వస్తుంది బావా. దీనికి ఇప్పుడు లేపమ్మా, ఏడన్నా లేచిపోద్దా ఏందన్న కదా. బట్టు సార్లు ఇట్లకి లాగేస్తుంది ఏం చెప్పిన మనం వేసిన తాడు బిగిచి కట్టలేడా అది ఇది అసలు ఇరిగి పాట కొట్టుకోవాలి బాగా. అసలు బెండ్ అసలుకి మామూలుగా ఏమంటారా ఇనుపు మంచమే అసలు బెండ్ అవుతుంది అట్టే. ఇది మేలు అసలు ఎంతో పట్టం కొట్టుకోవాలి మొహానికి గేహానికి రా కొట్టుకునేసుకొని రా. ఎట్ట గెలిచినాడు మావా. అమ్మే అవన్నీ కాదు రేపు పొద్దు ఎత్తుకోవాలి మన ఇంటికి మన ఊరికి. ఆడ సెంటర్లో చూపించబోలు తిన్నా ఎవరు ఎత్తుకోవాలా. అమ్మా నువ్వు సుజనా నువ్వు ఎవరు నవీనా మీ ఇద్దరు ఎత్తుకోవాలి దాన్ని. మళ్ళీ ఈసారి బ్యాగులు తప్పటి నుంచి ఎత్తుకోవాలి. ఇద్దో ఈ పగలేసిపోతా. సర్లేమ్మా కూడా మాట అంటే లాస్ట్కి చీలి పద్ధత దుర్రా ఏమవా అసలు పేరు ఎగిరిందా. సాలు కానీ మావా చాలు కానీ మనోడు కోసం తయారు చేసిన మంచం టైటిల్ అదిరిపిల్ల. ఎలా ఉందా?